This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ సబ్నెట్స్. పబ్లిక్ సబ్నెట్స్ కి ప్రైవేట్ సబ్నెట్స్ కి వ్యత్యాసం ఏంటి బై ద వే. తర్వాత ప్రొవైడ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ప్రైవేట్ సబ్నెట్స్ యూజింగ్ నాట్ గేట్వే అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ వచ్చి పబ్లిక్ సబ్నెట్స్ కి ప్రైవేట్ సబ్నెట్స్ కి వ్యత్యాసం ఏంటి. నేను ఆల్రెడీ మీకు విపిసిలో మనం ఏం చేసాము, మనకి రౌటింగ్ టేబుల్ అంతా ఉంది కదా. సో లెట్ మీ గో టు హియర్. విపిసి ఆర్కిటెక్చర్ ఓపెన్ చేసాం అనుకోండి. ఇక్కడ మీకు విపిసి ఆర్కిటెక్చర్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే విపిసిస్ అన్ని డైరెక్ట్ గా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మీకు వెళ్తున్నాయి. నా ఇక్కడ కొంచెం ఇన్ డీటెయిల్ గా లోపలికి వెళ్ళాం అనుకోండి. లెట్స్ టేక్ ఒక సింగిల్ విపిసి తీసుకుంటాను నేను. మీరు చూస్తే ఒక సింగిల్ విపిసి తీసుకుంటాను బై ది వే. ఈ సింగిల్ విపిసికి ఆబ్వియస్ గా మీకు ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. సరే, ఫస్ట్ ఏం చేస్తానంటే సబ్నెట్ ఒకటి తీసుకోండి. విపిసి నేను ఏమంటాను, విపిసి వచ్చి మీకు AWS B43 విపిసి 10.43.0.0/16 మీకు మీరు చూస్తే /16. అలాగే ఇది వచ్చి మీకు ఏంటి, సబ్నెట్ 1 10.43.1.0/24 బై ద వే. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికంటూ ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ కి వ్యత్యాసం ఏంటి అని చూడాలి. మీకు దీనికి వచ్చి ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది మీకు, అవునా. మీకు ఒక రౌటింగ్ టేబుల్ కూడా ఉంది. నిన్న మనం ఏం చేసి 2 రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసాం, అవునా. ఇది ఒక రౌటింగ్ టేబుల్ ఉంది మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు విపిసికి వస్తాను. ఇక్కడికి వచ్చి మీకు సరే, మీకు ఎక్కడికి వచ్చి AWS ఒక ఇది కదా మనకి. మీరు చూసినట్లయితే ఇది కాపీ చేద్దాం. సో రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి మీకు గుర్తు 2 రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేశానండి నేను. మీకు 2 రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేశాను. సో ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చామనుకోండి. మీకు ఒకటి వచ్చి పబ్లిక్ ఆర్టీ, ఇంకోటి వచ్చి ప్రైవేట్ ఆర్టీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు దీని పేరు ఏంటి, మీరు చూస్తే పబ్లిక్ ఆర్టీ అని ఇచ్చాం. పబ్లిక్ ఆర్టీలో మీరు లోపల పబ్లిక్ ఆర్టీ సెలెక్ట్ చేసి రూట్ సెలెక్ట్ చేస్తే మీకు ఏముంది, 0.0.0/0 అని చెప్పి మీరు చూస్తే టు మీకు ఇంటర్నెట్ గేట్వే ఉంది బై ద వే. అంటే అర్థం ఏంటండి బై ద వే, అంటే మీకు ఈ సబ్నెట్ 1 వచ్చి దీనికి ఉందన్నమాట. ఈ సబ్నెట్ 1 దీనికి ఉంది. అక్కడి నుంచి మీకు ఇంటర్నెట్ గేట్వే ఉంది. అక్కడి నుంచి మీకు సో ఇక్కడికి వచ్చి మీకు ఇంటర్నెట్ ఇక్కడ ఉంటుంది బాగా మీరు చూసినట్లయితే.
సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు ఏమైనా సర్వర్ ఇక్కడ ప్లేస్ చేశారు అనుకోండి, ఇమాజిన్. ఓకే, ఇక్కడ సర్వర్ ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడికి వచ్చి నేను 10.43.1.100 అన్నాం అనుకోండి. అంటే నేను ఏం చేస్తాను, లెట్ మీ సేవ్ దిస్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో వన్ మినిట్. ఇక్కడ వచ్చి ప్రైవేట్ తీసుకుందాం. నైస్. ఓకే, గుడ్. నౌ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ సబ్నెట్ లో ఏ ట్రాఫిక్ ఉన్నా కూడా డైరెక్ట్ గా ఇట్లా వెళ్ళిపోతుంది. బాయ్, అఫ్ కోర్స్ పబ్లిక్ ఐపీ కూడా ఉండాలా మనకి, ఇక్కడ పబ్లిక్ ఐపీ కూడా ఉండాలా దీనికి. నౌ దీన్ని మనం ఏమంటాం అంటే పబ్లిక్ సబ్నెట్ అంటాం. ఎందుకు దీన్ని పబ్లిక్ సబ్నెట్ అంటాం మీకు, ఎందుకంటే దీంట్లో ఏ సర్వర్ పెట్టినా దానికి పబ్లిక్ ఐపీ ఉంటే డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయిపోయింది. అంటే ఎవరైనా సరే ఈ సర్వర్ నుంచి బయటికి వెళ్ళొచ్చు, బయట నుంచి ఎవరన్నా దీనికి రావచ్చు. బయట నుంచి ఎవరన్నా దీనికి రావచ్చు. ఓకేనా. నౌ దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్ ప్రాక్టీస్. ఇది రికమెండెడ్ ప్రాక్టీస్ కాదండి బై ద వే. సో రికమెండెడ్ ప్రాక్టీస్ ఎందుకు కాదంటే, మీకు ఈవెన్ పాస్వర్డ్లు అన్ని ఉన్నా కూడా బట్ స్టిల్ చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మన సర్వర్స్ అయి ఉండొచ్చు, డేటాబేస్ లో అయి ఉండొచ్చు, ఇవన్నీ మనం ఏం చేయాలంటే ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టాలి. ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి మీరు గమనించినట్లయితే, అది కూడా ఒక సబ్నెట్ బై ద వే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్నెట్ మనం ఏమంటాం, నేను సబ్నెట్ 2 అని చెప్పి, సో నేను ఏం చేస్తాను 10.43.10.0/24 అంటాను. 43.10.0/24 అంటాను. సో దీనికి మనం ఏమని ఇవ్వచ్చు మీకు, మీరు చూసారు అనుకోండి దీన్ని. ఓకే, ప్రైవేట్ సబ్నెట్ అంటారు. ఎందుకంటే చెప్తాను. అడ్రస్ ఆఫ్ ద సర్వర్ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ 10.43.10.100 అంటాను. నౌ ఇక్కడ మీకు చూపించినట్టు నేను ఇంకొక రౌటింగ్ టేబుల్ ఉంది, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. దాంట్లో ఏమి లేదు చూడండి, ఓన్లీ లోకల్ రౌట్ మాత్రమే ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ తీసుకొస్తాను. ఇక్కడ తీసుకొచ్చి ఈ సబ్నెట్ ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఇంటర్నల్ గా రౌట్ ఏం లేదు బై ద వే. ఇంటర్నల్ గా రౌట్ ఏం లేదు బై ద వే. నా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చూసినట్లయితే, ఇప్పుడు మీ ఈ ఫస్ట్ సర్వర్ వచ్చి ఇబ్బందిలే, డైరెక్ట్ గా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఈ సర్వర్ వెళ్ళదు బై ద వే, మీకు ఈ సర్వర్ వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ మనం రూట్ ఏం యాడ్ చేయాలి బై ద వే. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఇమాజిన్ మీకు అడిషనల్ గా నేను ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ సబ్నెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక పని చేస్తాం, ఇది ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇద్దాం. నేను ఇక్కడ ఇస్తాను, పనిలో పనిగా ఇక్కడికి వస్తాను. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాము, మనం ఇది ప్రైవేట్ రౌటింగ్ టేబుల్, అవునా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్రైవేట్ రౌటింగ్ టేబుల్, ఇక్కడ మల్టిపుల్ సబ్నెట్స్ ఉంటాయి. ఇక్కడ యాక్చువల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే సబ్నెట్ కాదు, మీకు ఇప్పుడు నేను 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తాను. ఓకే, 3 సబ్నెట్లు.
సో ఇదేం చేస్తాడంటే, లేకపోతే ఈ పేరు మనం ఒక పని చేద్దాం, ఇలాంటి 3 సబ్నెట్లు తీసుకుంటాను. ఓకే. సో కాబట్టి ఐపీ అడ్రస్లు ఏంటి ఇక్కడ మీరు చూసినట్లయితే, సో 10.43.20.100 అంటాను. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి 30.100 అంటాను. ఓకే. సో ఇది వచ్చి మీకు ప్రైవేట్ సబ్నెట్ 1 10.43.10.0/24 20.024 private subnet 2 20.024 30.024 ఇవి 3 సబ్నెట్లు కూడా తీసుకెళ్లి ఎక్కడ తగిలిస్తామంటే ఇదే రౌటింగ్ టేబుల్ కి యాడ్ చేస్తామండి. ఇదే రౌటింగ్ టేబుల్ కి యాడ్ చేస్తాం, విచ్ ఇస్ ప్రైవేట్ ఆర్టీ అన్నమాట. మీకు ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. నా ఈ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ కి ఎటువంటి లోకల్ రౌట్ తప్ప ఏమీ లేదు. అంటే అర్థం ఏంటంటే ఈ 3 వాటి మధ్య కమ్యూనికేట్ చేసుకుంటాయి, ఇబ్బంది లేదు వాటి మధ్య, కానీ ట్రాఫిక్ బయటికి పోవడానికి లేదన్నమాట. అంటే దీంతో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు కావాల్సి వస్తే మనం. ఓకే. సో హై లెవెల్లో పబ్లిక్ సబ్నెట్ అంటే ఏదైతే డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి రీచ్ అవుతుందో సబ్నెట్, ఆ రౌటింగ్ టేబుల్, అది పబ్లిక్ సబ్నెట్. ఏ సబ్నెట్స్ అయితే మనకి ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ లో పెట్టి ఎటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ కి ఎటువంటి రౌటింగ్ టేబుల్ ఉండదో, దట్ ఈస్ బేసికలీ ప్రైవేట్ సబ్నెట్స్. సో మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తాను, మీకు ఫస్ట్ క్రియేట్ చేద్దాం. నేను సబ్నెట్స్ కి వచ్చి ఏం చేస్తాను, ఇక్కడ క్రియేట్ ఎ సబ్నెట్ అని చెప్పి విపిసి దగ్గరకు వచ్చి AWS B43 ఏది 43 అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రైవేట్ హైఫన్ ఓకే AWS B43 PVT హైఫన్ సబ్నెట్ 1 అంటాను. ఇక్కడ 1A లో సైడర్ బ్లాక్ ఏంటండి 10.43 10.0/24. నెక్స్ట్ సబ్నెట్, ఇంకో సబ్నెట్ ఇంకోటి ఇస్తాను 1B, సో 10.43 20.0/24. ఓకే. సో ఇక్కడికి వచ్చి ప్రైవేట్ సబ్నెట్ 2 బై ద వే. ఇంకో సబ్నెట్ క్రియేట్ చేస్తాను మీకు, ఈసారి ప్రైవేట్ సబ్నెట్ 3, ఈసారి 1C ఇస్తాను. సో 10.43 30.0/24 అంటాను. ఇచ్చి క్రియేట్ సబ్నెట్ అంటాను. 3 సబ్నెట్లు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, పబ్లిక్ సబ్నెట్ల ప్రైవేట్ సబ్నెట్ల ఇవి? పబ్లిక్ సబ్నెట్ల ప్రైవేట్ సబ్నెట్ల? ప్రైవేట్. రియల్లీ? వి డిడ్ంట్ అసైన్, మనం ఇంటర్నెట్ గేట్వేకి అసైన్ చేయలేదు కదా ఈ సబ్నెట్ బై డిఫాల్ట్. కానీ ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తే డిఫాల్ట్ దేనికి అసైన్ అవుతుంది? యా కరెక్ట్, మెయిన్ రౌటింగ్ టేబుల్ కి అసైన్ అవుతుంది. ఇక్కడ మెయిన్ రౌటింగ్ టేబుల్ ఏంటి, కరెంట్లీ ఓపెన్ పెట్టాం అంత అందులో. సో ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చాం అనుకోండి. సో మెయిన్ రౌటింగ్ టేబుల్ ఏంటి, ఇది పబ్లిక్ రౌటింగ్ టేబుల్. మీరు అసైన్ చేయకపోయినా చూడండి, ఇప్పుడు రైట్ నో మీరు చూస్తే సబ్నెట్ అసోసియేషన్లు పబ్లిక్ గా చూపిస్తుంది, ప్రైవేట్ చూపించట్లా. కానీ మీకు ఇక్కడ సబ్నెట్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఆ స్పెసిఫిక్ సబ్నెట్లు ప్రైవేట్ సబ్నెట్ 1 సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ 1 సెలెక్ట్ చేస్తే రౌటింగ్ టేబుల్ ఏది చూపిస్తుంది, కిందకు వచ్చారు అనుకోండి మీకు చూడండి పబ్లిక్ ఆర్టీ అని చూపిస్తుంది. ఎందుకు? సో నేను నిన్న చెప్పినట్టు మీరు ఏ సబ్నెట్ అనేది ప్రతి ఒక్కటి ఏదో ఒక రౌటింగ్ టేబుల్లో ఉండాలా. దేనికి అసైన్ చేయకపోతే దేనికైతే మెయిన్ ఉంటుందో దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 పేరుకు మాత్రం ప్రైవేట్ సబ్నెట్ 1, ప్రైవేట్ సబ్నెట్ 2, ప్రైవేట్ సబ్నెట్ 3. ఓకే, ప్రైవేట్ సబ్నెట్ 1, ప్రైవేట్ సబ్నెట్, కానీ యాక్చువల్గా ప్రైవేట్ కాదు, స్టిల్ అవి పబ్లిక్ అనమాట. అందుకని మనం ఏం చేస్తాము, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్కి వచ్చి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అని చెప్పి
ప్రైవేట్ సబ్నెట్ 1, ప్రైవేట్ సబ్నెట్ 2, ప్రైవేట్ సబ్నెట్ 3 అని చెప్పి సేవ్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ చేసామనుకోండి, ఇప్పుడు వెళ్ళారనుకోండి రూటింగ్ టేబుల్ ఇప్పుడు మారిపోయింది చూడండి, అవునా? సో కాబట్టి మనం ఏం చేసాము, ఇది చేసాము. మనకి పబ్లిక్ అంటే పబ్లిక్ సబ్నెట్ సపరేట్గా ఉన్నాయి. అంటే పిక్చర్లో నేను పబ్లిక్ సబ్నెట్ 1, 2, 3 డ్రా చేయలేదండి, ప్రైవేటే డ్రా చేశాను. నౌ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ సర్వర్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ అయిపోయి ఉంటాయండి. మీ సర్వర్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ అయినాయి, మీకేం ఇబ్బంది ఏం లేదనమాట. ఓకే, అంటే బయట నుంచి ఎవరు కనెక్ట్ కాలేరు. ఈవెన్ మీ పబ్లిక్ ఐపీలు ఇచ్చినా ఏం కాదు. అందుకే నేను చెప్పింది రియల్ టైంలో పబ్లిక్ ఐపీస్ వాడడం యాక్చువల్గా. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ గా ఉన్న కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఈ సర్వర్స్ బయట ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. మీకు బయట ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి మీకు ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలా. సో నేను ఏం చేస్తానంటే, లెట్ మీ టెల్ యూ, ఫస్ట్ ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేద్దాం. నేను 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తానండి మీకు. సో 3 సర్వర్లు ఎలాగా, ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అనివ్వండి. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ పేరు ఏం చేస్తాను, సింపుల్ గా మీకు వెబ్ సర్వర్ 1 అంటాను. వెబ్ సర్వర్ 1 అని చెప్పి కిందకు వచ్చి మీరు చూసినట్లయితే అమెజాన్ లైనెక్సే, కిందకు వస్తాను T2 మార్కెట్. ఈసారి కీ పేరు నాది తీసుకుంటాను, నేను రెగ్యులర్ గా వాడేది B43 కాదు. నేను చూపించాను మీకు ఎలా చేయాలని, బట్ నేను రెగ్యులర్ గా వాడేది తీసుకుంటాను. బట్ అయితే VPC ఏమి ఇవ్వాలా, మన AWS B43 ఇవ్వాలి. మీకు AWS B43 ఇచ్చి మనకు కావాల్సింది ప్రైవేట్ సబ్నెట్ అండి, పబ్లిక్ కాదు. అండ్ మీరు చూసారా పబ్లిక్ ఐపీ ఇవ్వట్లా, డిజేబుల్ అని ఇస్తున్నాను, పబ్లిక్ ఐపీ ఇవ్వను. తర్వాత సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, మనకు ఆల్రెడీ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, అది తీసుకోండి. ఇక్కడ నెట్వర్క్ కాన్ఫిగరేషన్కి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీరు ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. బట్ ఇక్కడికి వచ్చి నేను ఐపీలు ఇస్తాను అనమాట. ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, మీకు మీరు చూసినట్లయితే లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం, మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాం. ఓకే, సర్వర్ 1 లాంచ్ అయింది. ఎందుకు లైనెక్స్ తీసుకున్నానంటే మీకు డిప్లాయ్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుందండి. 8 GB మీకు 1 GB ర్యామ్ తో పనిచేస్తుంది, 8 GB హార్డ్ డ్రైవ్ చాలు, పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. విండోస్ కూడా వాడతాను, తర్వాత వాడతాను, అవసరం ఉన్నప్పుడు అది కూడా వాడతాను. సో మనం ఒకేసారి 3-4 సర్వర్లు డిప్లాయ్ చేయాలనుకోండి, విండోస్ కి మీకు 1 GB ర్యామ్ ఇచ్చారంటే అయిపోయినట్టే. ఓకే, హైదరాబాద్ చెన్నైకి కాలినడకన పోయి ఉంటుంది బయట, అట్లా వర్కౌట్ కాదు. సో కాబట్టి విండోస్ మినిమం 8 GB, అట్లీస్ట్ 4 అన్నా ఉండాలా, బెస్ట్ 8 GB ఉండాలా. కాబట్టి నేను విండోస్ ఎక్కువ వాడను, లైనెక్స్ ఎక్కువ వాడతాను. సో ఇక్కడికి వచ్చి ఏది 43 ఇస్తాను. మనం పబ్లిక్ సబ్నెట్ తో పని లేదు, ప్రైవేట్ సబ్నెట్ 2 ఇస్తాను. అక్కడ కూడా మీరు చూస్తే డిజేబుల్ ఉంది. ఇక్కడ వచ్చి మనం ఏం చేద్దాం, డిఫాల్ట్ అని ఇచ్చేసి మళ్ళీ నెట్వర్క్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను, 10.43.20.100 అని ఇస్తాను. 20.100 అని ఇచ్చి మీకు ఇట్లా ఇస్తాను. బాగా తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ప్రైవేట్ సబ్నెట్ 3, ఇలా ఇచ్చేసి లాంచ్ అన్నాం. సో మీరు చూసినట్లయితే మొత్తానికి 3 సర్వర్లు లాంచ్ చేశాను. ప్రాబ్లం ఏంటంటే ఈ 3 సర్వర్లకి మీరు కనెక్ట్ కాలేరు. ఎలా కనెక్ట్ అవుతారు? ఈ మూడు వచ్చి మీకు ప్రైవేట్ సర్వర్స్ అండి, ప్రైవేట్ సర్వర్స్. అండ్ మీరు చూసినట్లయితే దానికి పబ్లిక్ ఐపీలు కూడా లేవు. ప్రైవేట్ ఐపీలు ఇంటర్నెట్ మించి మీకు లాంచ్ కాదనమాట. సో కాబట్టి మీకు
ఈ సర్వర్స్, ఈ 3 సర్వర్స్ కి మీరు అంటే నా లోకల్ డెస్క్టాప్ నుంచి మీరు కనెక్ట్ అవ్వడానికి అవకాశమే లేదు ప్రస్తుతం ఉన్న కాన్ఫిగరేషన్ లో. నేను తర్వాత మీకు ఎండ్ పాయింట్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు మాట్లాడతాను, వేరేగా చెప్తాను. బట్ 3 సర్వర్లు ఉన్నాయి. నా ఎందుకు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి బై ద వే. సో అన్ని కూడా ప్రైవేట్ ఆర్టీ. సో నాకేం కావాలంటే ఈ 3 సర్వర్లు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేయాలి. ఇది చెప్పే ముందు ఫస్ట్ మీకు అందరికీ కూడా పబ్లిక్ సర్వర్స్ కి, పబ్లిక్ సబ్నెట్స్ కి, ప్రైవేట్ సబ్నెట్స్ కి వ్యత్యాసం అర్థమైందా అందరికి? బిఫోర్ ఐ ప్రొసీడ్, పబ్లిక్ సబ్నెట్స్ కి, ప్రైవేట్ సబ్నెట్ కి వ్యత్యాసం అర్థమైందా? ఓకే. సో మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే మీకు పబ్లిక్ సబ్నెట్ కి వచ్చి మీకు ఇంటర్నెట్ గేట్వే సింపుల్ అండి. పబ్లిక్ ఏదైనా సరే పబ్లిక్ సబ్నెట్ అంటే అర్థం ఏంటంటే మీకు పబ్లిక్ రౌటింగ్ టేబుల్లో భాగంగా ఉంటుంది. అది పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఎందుకు అంటామంటే మీకు డైరెక్ట్ గా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఇలా ఇంటర్నెట్ గేట్వే కి యాక్సెస్ లేనిది ఏ సబ్నెట్ అయినా కూడా ఇట్స్ ఎ ప్రైవేట్ సబ్నెట్. వెరీ సింపుల్. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ 3 సర్వర్స్ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే నాకు వెబ్ సర్వర్ ఒకటి ఉంది. వెబ్ సర్వర్ అంటే ఒక ఎంజినిక్స్ అని ఒక వెబ్ సర్వర్ వాడతానండి, ఎంజినిక్స్ అని చెప్పి. ఆ ఎంజినిక్స్ అనే వెబ్ సర్వర్ ని ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి, ఏదో ఒక ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాలి. కానీ ఇంటర్నెట్ కి ఎలా రీచ్ అవుతుంది మీకు? ఎందుకంటే ఇది కదా, ఇది ప్రైవేట్ కదా. సో కాబట్టి మనం ఇంటర్నెట్ రీచ్ అవ్వాలంటే 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఈ రౌటింగ్ టేబుల్ కూడా ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ యాడ్ చేయొచ్చు. అంటే ఎట్లాగా, ఇక్కడికి వచ్చి మీకు ఇలా వచ్చి ఎడిట్ అని చెప్పి ఇది చెప్పి, సో మనం ఇక్కడికి వచ్చి 00 ఇవ్వచ్చు అనమాట బై ద వే. ఓకే. ఇది ఎలాగుందంటే మీరే ఇది కాదు ఇంటర్నెట్, ఇది ఎలా ఉంటుందంటే దేని నుంచి అయితే మనం కాపాడాలనుకుంటున్నామో దానికి యాక్సెస్ ఇస్తున్నాం, ఇది ఇవ్వకూడదు. అప్పుడేమవుతుంది, ఇది అన్ని పబ్లిక్ సబ్నెట్ లో అవుతాయి అట్లా ఇస్తే. అట్లా చేయకూడదు. నో, దట్స్ ఇన్కరెక్ట్ వే. మరి ఇంకోటి ఏం చేయొచ్చు, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాట్ గేట్వే అని ఒకటి ఉంటుందండి. మీకు దాన్ని ఏమంటామంటే నాట్ గేట్వే అని ఉంటుంది అనమాట. సో ఆ నాట్ గేట్వేకి మనం డిప్లాయ్ చేసి మీ రౌటింగ్ టేబుల్లో దీనికి అప్డేట్ చేస్తాం. ఓకే. ఈ నాట్ గేట్వేకి ఏంటంటే ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది మీకు, దాన్ని ఎలాస్టిక్ ఐపీ అంటాం. అదేందో చెప్తాను. అదొచ్చి మీకు మీ పబ్లిక్ సబ్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు సార్ ఇది అంటే బేసిక్ గా ట్రాఫిక్ అనేది ఎలా వెళ్తుందంటే మీకు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇలా వచ్చి నాట్ గేట్వే ద్వారా బయటికి వెళ్తుంది అనమాట. రెస్పాన్స్ వస్తుంది కదా, రెస్పాన్స్ వచ్చి మీకు మళ్ళీ వెనక్కి వచ్చి దీనికి వెళ్తుంది. అదే కదా సార్ ఇంటర్నెట్ గేట్వే చేస్తుందంటారా? కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశారు అనుకోండి, ఇట్లా బయట నుంచి ట్రాఫిక్ వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి, నాట్ గేట్వే ఉంటుంది వదలను అంటుంది. బాగా నువ్వు బయట నుంచి వస్తున్నావు, అదేంది వాడిని వదిలేవు కదా అంటే అతను ఆల్రెడీ బయటికి వెళ్ళి తిరిగి వచ్చాడు, మీకు తిరిగి వచ్చారు బయట. అందుకే ఇప్పుడు మీరు ఆఫీస్లో ఎట్ట జనవరి నుంచి ఎట్ట అందరూ ఆఫీసులు తీస్తారు, మీరు ఏం చేస్తారు, ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయినాక మనకి ఇప్పుడు ఆఫీస్ లో కార్డ్ స్వైప్ చేసి లోపలికి వెళ్తాము. మళ్ళీ బయటికి టీ బ్రేక్ బయటకు వస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ మిమ్మల్ని ఐడి కార్డు అడగడు. ఎందుకు అడగడు? నమ్మకం ఏంటి, మీరు అతను అలౌ చేస్తే మీరు లోపలికి వెళ్ళారు, ఆ నమ్మకం అనమాట. అదే ఎవరంటే బయట నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, మీకు మీకు కొన్నిసార్లు అలౌ చేయడు, ఐడి కార్డు అడుగుతాడు అనమాట. ఇది కూడా సేమ్. నాట్ గేట్వే ఏం చెప్తుంది, ట్రాఫిక్ బయటికి పోయేటప్పుడు వస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పంపిస్తుంది. కానీ ఎవరైనా బయట నుంచి వస్తే బ్లాక్ చేస్తుంది అనమాట. అదే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నౌ ఈ నాట్ గేట్వేకి ఏం అవసరం అవుతుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ ఐపీ అంటాం. సో నేను ఏం చేస్తానంటే ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాను. చూడండి, ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు దీని పేరు ఏమిస్తానంటే మీకు మేనేజ్మెంట్ సర్వర్, మీకు మేనేజ్మెంట్ సర్వర్ అని పేరు ఇస్తాను. కిందకు వచ్చి సేమ్ అదే ఇది మొత్తం మైక్రో కీ పేరు వచ్చి ఎక్కడ చేస్తాను, ల్యాప్టాప్ కి. నా ఎక్కడ చేస్తే పబ్లిక్ సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తాను, మీకు 43 ఇస్తాను. అయితే ఏం చేస్తానంటే పబ్లిక్ సబ్నెట్ లో పెడతాను, ప్రైవేట్ సబ్నెట్ లో కాదు. అండ్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేస్తాను, ఇచ్చేసి
దీనికి కావాలంటే మీరు ఏఐపి ఇచ్చుకోవచ్చు. మీకు 10.43.1.100 అని ఇచ్చుకొని మీకు కావాల్సి వస్తే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. నౌ జనరల్ గా మీరు మెషిన్స్ లాంచ్ చేసేటప్పుడు మీకు పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుంది చూసారా, అది పర్మనెంట్ పబ్లిక్ ఐపీ కాదండి. మీకు అది పర్మనెంట్ పబ్లిక్ ఐపీ కాదు. అదేమవుతుందంటే మీకు మెషిన్ షట్ డౌన్ చేశారనుకోండి, అంటే ఈ మూడిటి కంటే లేవు కానీ పబ్లిక్ ఐపీలు లేవు, మనం కావాలని అసైన్ చేయలేదు. కాసేపట్లో మేనేజ్మెంట్ సర్వర్ అని లాంచ్ చేసాం కదా, ఆ మేనేజ్మెంట్ సర్వర్ లాంచ్ చేసినప్పుడు వచ్చింది కదా, ఇక్కడ చూసారనుకోండి, దానికి పబ్లిక్ ఐపీ వచ్చింది చూసారా, దీన్ని పబ్లిక్ ఐపీ అంటాం. ఓకే, ప్రతి ఒక్క EC2 ఇన్స్టెన్స్ మీకు లాంచ్ చేసినప్పుడు వాళ్ళు డిఫాల్ట్ గా ఒక పబ్లిక్ ఐపీ ఇస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మీకు పబ్లిక్ ఐపీ ఉంది చూసారా, ఇది శాశ్వతం కాదు బై ద వే. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, కావాలని మీకు స్టాప్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇన్స్టెన్స్ ని స్టాప్ చేస్తాను. ఓకే, కావాలని ఏం చేస్తాను, ఇన్స్టెన్స్ ని స్టాప్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయినాక ఏదైతే యాక్చువల్ గా ఐపీ ఉంటుందో బేసిక్ గా ఏమవుతుందంటే, ఆ ఐపీ వచ్చి మీకు డిలీట్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ టైం మీరు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొత్త ఐపీ వస్తుందండి. మీకు నెక్స్ట్ టైం వచ్చి మీకు స్టాప్ అయిపోయింది, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఎక్కడ మీకు మేనేజ్మెంట్ సర్వర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అవునా, ఇది సెలెక్ట్ చేస్తే పబ్లిక్ ఐపీ లే చూడండి బై ద వే. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఐపీ డిఫాల్ట్ గా అసైన్ అవుతుందో, సర్వర్ కి అసైన్ అవుతుందో, సర్వర్ రీస్టార్ట్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రీస్టార్ట్ చేస్తే ఉంటుంది, ఎటు పోదు. బట్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఐపీ మారిపోతాయి, మీకు ఐపీ పోతుంది. స్టాప్ చేసి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మీకు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినప్పుడు ఐపీ వస్తుంది, కానీ ఆ పాత ఐపీ రాదు. మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఐపీ నేను రీఫ్రెష్ చేస్తాను. ఇంతకు ముందు ఐపీ ఏంటి, ఇప్పుడు ఐపీ ఏంటి చూడండి బై ద వే. సో కాబట్టి మీకు నార్మల్ గా అయితే సర్వర్స్ కి మనకు అసలు పబ్లిక్ ఐపీలు అవసరం లేదు మీకు. బట్ ఒకవేళ అసైన్ చేయాల్సి వస్తే సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఐపీ మారిపోతుంది. ఓకే, నా ఇది కాకుండా మీకు ఇంకొక ఐపీ ఉందన్నమాట, విచ్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్, మీకు లెఫ్ట్ లో వస్తే ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అంటాం. సో ఈ ఎలాస్టిక్ ఐపీ ఏంటంటే, మీరు ఐపీని లిటరల్ గా కొనుక్కుంటున్నారు యాక్చువల్ గా. అంటే ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అలాకేట్ ఎలాస్టిక్ ఐపీ అని చెప్పి అలాకేట్ అన్నారు అనుకోండి, ఒక ఐపీని కొంటున్నారు. ఇప్పుడు ఈ ఐపీని తీసుకెళ్ళి నేను కావాల్సి వస్తే ఇక్కడికి వచ్చి అసోసియేట్ ఐపీ అడ్రస్ అని చెప్పి మన సర్వర్ కి అసైన్ చేసుకోవచ్చు. ఏజీ మేనేజ్మెంట్ సర్వర్ కన్నా అసైన్ చేసి ఇలా ఇచ్చి అసోసియేట్ అన్నాం అనుకోండి, చూడండి అసోసియేట్ అని చూపిస్తాను మీకు. అసోసియేట్ అంటాను ఇక్కడ, అసోసియేట్ అవుతుంది అంటే మనం ఏదైతే మనం సర్వర్ తో డీల్ చేస్తున్నామో, రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు అయిపోయిందా చూడండి, 23 వచ్చేసింది చూడండి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏంది ఐపీ ఏంటి, 23.20 ఇదనమాట మీరు చూసినట్లయితే. సో ఇక్కడ వచ్చి మీకు 23.20.39.158 అని ఉంది బై ద వే మీరు చూసినట్లయితే. నా ఇప్పుడు మెషిన్ ని మనం ఏం చేయొచ్చు అంటే, నేను షట్ డౌన్ చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వచ్చి స్టాప్ అన్నాం. స్టాప్ అన్నాక ఐపీ ఉంటుందో మారుద్దో చూద్దాం యాక్చువల్ గా మీకు. ఓకే, మారదనమాట, పర్మనెంట్ గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలాస్టిక్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ? మీకు ఎలాస్టిక్ ఐపీ కూడా పబ్లిక్ ఐపీనండి, ఓకేనా. బట్ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆర్ డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఆఫ్ ద EC2 ఇన్స్టెన్స్ will get released or deleted once the machine is stopped. మీరు మెషిన్ స్టాప్ చేసినప్పుడు ఆ ఐపీ అడ్రస్ పోతుంది. బట్ అలా వద్దు, నాకు పర్మనెంట్ గా ఉండాలి అనుకుంటే మనకి ఎలాస్టిక్ ఐపీ కావాలి. నార్మల్ గా ఎలాస్టిక్ ఐపీ వచ్చి ఛార్జబుల్, కాకపోతే ఏమవుద్దంటే, మీరు సర్వర్లు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక ఐపీ ఇవ్వాలి కదా, కాబట్టి మీరు ఐపీ బాగా ఆలోచించండి. ఎలాస్టిక్ ఐపీ మీరు ఎవరికి అసైన్ చేయకపోతే మీకు బిల్లు పడుద్ది బై ద వే.
మీకు అట్లే వదిలేశారు అనుకోండి, ఎవరికి అసైన్ చేయకుండా మర్చిపోతారు, అప్పుడు బిల్ పడుద్ది. అసైన్ చేస్తే బిల్ పడదు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు EC2 సర్వర్ ఉంది, వాళ్ళు ఏదో ఒక IP ఇవ్వాలి కదా. ఇప్పుడు 3 సర్వర్లు రన్ అవుతున్నాయి, ఏదో ఒక IP ఇవ్వాలి వాళ్ళు, అవునా? దాని పోతే మీరు ఎలాస్టిక్ IP తీసుకున్నారు, లిమిట్ వచ్చి 5 IPs అనుకుంటాను, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు గమనిస్తే IP ఉంది చూడండి, స్టాప్ చేశాను, IP అదే ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, IP అదే ఉంటుంది. సో కాబట్టి మీకు డిఫాల్ట్ ఐపీస్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే పోతాయి, ఎలాస్టిక్ ఐపీస్ పర్మనెంట్ గా ఉంటాయి. ఇది కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు నాట్ గేట్వేకి ఎలాస్టిక్ ఐపీ కావాలి. మీరు చూసినట్లయితే నాట్ గేట్ కి ఎలాస్టిక్ ఐపీ అనేది అవసరం అవుతుంది, అది లేకుండా మీరు చేయలేరు. అండ్ మోర్ ఓవర్ నాట్ గేట్వే మనం డిప్లాయ్ చేసేటప్పుడు పబ్లిక్ ఐపీకి పెడతాం. కొంతమంది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, ఐ హావ్ నాట్ గేట్వే, ఐ హావ్ ఇంటర్నెట్ గేట్వే, విచ్ ఈస్ రిక్వైర్డ్, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అంటారు. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే, బై ద వే మనం దాన్ని ఏమంటారు, నాకు మెయిన్ ఎట్లా చెప్తారంటే, మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగాను అనుకోండి, నాకు దాన్ని ఏమంటారు, మెయిన్ గేట్ ఉంది, నాకు మెయిన్ డోర్ ఉంది, ఏది అవసరం అంటే ఏం చెప్తారు? సో డజంట్ మేక్ సెన్స్ కదా. మెయిన్ గేట్ వచ్చి బయట అన్నిటికీ, బయట ఇంటి మొత్తానికి, వేరే మెయిన్ డోర్ వచ్చి ఇంటికి, రెండు రిక్వైర్మెంట్ వేరే వేరే కదా. సో నాట్ గేట్వే వచ్చి మీకు మెయిన్ డోర్ అనుకుంటే, ఇంటర్నెట్ గేట్వే వచ్చి మెయిన్ గేట్ యాక్చువల్ గా, ఇంటికి బయట బే గేట్. సో కాబట్టి నాట్ గేట్ ఉన్నా లేకపోయినా కూడా ఇంటర్నెట్ గేట్వే కావాలా, నాట్ గేట్వే ఖచ్చితంగా ఇంటర్నెట్ గేట్వే కావాలి, అది లేకుండా పని జరగదు. సో కాబట్టి ఎవరన్నా వచ్చి నాట్ గేట్వే ముఖ్యమా, ఇంటర్నెట్ గేట్వే ముఖ్యమా అంటే, బేసిక్ గా సో దాన్ని ఏమంటారు, ఇంటర్నెట్ గేట్వేకి నాట్ గేట్వే అవసరం లేదు, కానీ నాట్ గేట్వేకి ఇంటర్నెట్ గేట్వే అవసరం. బై ద వే అట్లా చెప్పాలి మీరు. సో కాబట్టి ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది ఇలా బయటికి వెళ్ళి ఇలా కనెక్ట్ అవుతుంది, బై ద వే. ఓకే, సో కాబట్టి ఎస్, పబ్లిక్ ఐపీ కావాలన్నమాట. పబ్లిక్ ఐపీ అంటే మనకి నాట్ గేట్వేలో 2 రకాలు ఉన్నాయి, కొత్తగా ఇంటర్నల్ నాట్ అని వచ్చింది, దానికి అవసరం లేదు, కానీ మనకి ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా కావాలి. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఇక్కడికి వచ్చి ఓకే, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన మేనేజ్మెంట్ ఉంది కదా, రైట్ ను చూడండి, సేమ్ ఐపీ అదే వచ్చింది చూడండి, 23.20.39.139 వచ్చింది, 158, అదేనా కరెక్టేనా? కరెక్టే. నేను రిలీజ్ చేయొచ్చు యాక్చువల్గా. నేను ఏం చేస్తాను, ఒకవేళ ఇక్కడికి వచ్చి నా ఐపీ నేను వేరే దానికి వాడుకోవాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను డిస్అసోసియేట్ అన్నాం అనుకోండి, మీకు డిస్అసోసియేట్ అన్నాం అనుకోండి, మీకు డిస్అసోసియేట్ అన్నప్పుడు ఐపీ ఫ్రీ అయిపోతుంది అనమాట. అలా వదిలేసారు, ఎవరికి అసోసియేట్ వదిలేసి మీకు బిల్ పడుతుంది ఎవరి రూపాయలు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎక్కడుంది, నాట్ గేట్వేకి వస్తాను, ఇక్కడ మీకు విపిసి కింద ఉంటుంది, విపిసి కింద నాట్ గేట్వేకి వచ్చి క్రియేట్ ఎ నాట్ గేట్వే. నా AWS B43 నాట్ గేట్వే సెలెక్ట్ ఏ సబ్నెట్ అంటుంది. ఇక్కడ చాలా మంది ప్రైవేట్ సబ్నెట్ అనుకుంటారు, కాదండి. అందుకే పిక్చర్ లో రెడ్ కలర్ వేసాను చూసారా, పిక్చర్ లో రెడ్ కలర్ ఇది అటాచ్ అవ్వాలన్నమాట. బై ద వే మీరు సెలెక్ట్ చేయాల్సిన నాట్ గేట్వే డిప్లాయ్ చేసేటప్పుడు సెలెక్ట్ చేయాల్సిన పబ్లిక్ సబ్నెట్, గుర్తుపెట్టుకోండి. సో ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు AWS B43 అని చెప్పి, లేకపోతే పబ్లిక్ సబ్నెట్ 1 అందాం. AWS B43 అంటే ఇది వచ్చింది కదా, అట్లా కాకుండా ఈ మన EC2 సర్వర్ ఉంది కదా, లాంచ్ అయింది, సబ్నెట్ ఏ సబ్నెట్ లో ఉందండి, ఇది మేనేజ్మెంట్ సర్వర్, ఈ సబ్నెట్ తీసుకుంటాం. పబ్లిక్ సబ్నెట్, మీకు పబ్లిక్ నాట్, ఇంతకు ముందు ప్రైవేట్ నాట్ లేదండి. బై ద వే సెలెక్ట్ చే ప్రైవేట్ నాట్ కెనాట్ రీచ్ ఇంటర్నెట్, ఇది ఇంకా నేను టెస్ట్ చేయాల, ఈ మధ్య వచ్చింది పబ్లిక్ సబ్నెట్. నా ఆల్రెడీ ఎలాస్టిక్ ఐపీ ఉంది కదా, అది సరే, నాకు ఎలాస్టిక్ అవి చూస్ చేసుకుంటాం, చూస్ చేసుకొని క్రియేట్ నాట్ గేట్వే అంటాం. సరే క్రియేట్ కానివ్వండి, ఫస్ట్ నేను ప్రూవ్ చేయాలిగా, ఈ కిందన్న మూడు సర్వర్లు ఇంటర్నెట్ కి రీచ్ కావట్లేదని నేను మీకు ప్రూవ్ చేయాలండి, అవునా? ఎలా ప్రూవ్ చేయాలా, ఫస్ట్ దాంట్లో లాగిన్ చేయాలి కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే 3 కూడా ప్రైవేట్ సర్వర్లు, దానికి ఎటువంటి ఐపీ లేవు, ఎలాగా? అందుకే ఫస్ట్ మేనేజ్మెంట్ సర్వర్ లోకి లాగిన్ చేసి మీకు, ఓకే, ఫస్ట్ నేను మన ఈ సర్వర్ లోకి లాగిన్ చేస్తాను.
ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చాను బై ద వే. ఇప్పుడు ఆ సర్వర్కి లాంచ్ కనెక్ట్ అవ్వాలి. ఏది మీకు ఏం చేయొచ్చు అంటే మీకు కీ ఉండాలి, కీ లేకుండా కుదరదు. అందుకని నేను ఏం చేస్తానంటే నేను మైకీ డాట్ పెమ్ అని చెప్పి ఓపెన్ చేసి ఏదైతే మీకు మన కీ వాడదామో, నేను ఏంది ల్యాప్టాప్ కీ వాడాను యాక్చువల్గా, నా కీ పేరు అనమాట. ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి తర్వాత chmod 400 అని చెప్పి పర్మిషన్స్ నాకు మాత్రమే ఇచ్చి, ఇప్పుడు చూడండి SSH -i EC2 -user @ IP అడ్రస్ ఏంటండి, ప్రైవేట్ IP అడ్రస్ కదా, ఫస్ట్ సర్వర్ 10.43 10.100 ఇట్లా ఇచ్చాను అనుకోండి. SSH -i దీన్ని ఏమంటాం, మైకీ కదా, యా ఇట్లా ఇచ్చి ఎంటర్ కొడితే ఎస్ అని ఇవ్వండి. లాగిన్ అయిపోయిందా? ఇంతకుముందు ఎక్కడ ఉన్నానండి 10.43 1.100, ఇప్పుడు ఎక్కడున్నాను 10.43 10.100, అవునా? ఇక్కడికి వచ్చి నేను పింగ్ 8.8.8.8 పింగ్ అవుతుందా? ఆబ్వియస్ గా కాదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కర్ల్ http google.com అంటే మీకు రెస్పాన్స్ రాదు. ఎందుకు రాదు? మీరు చూసినట్లయితే ఎందుకు రాదంటే ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కాబట్టి మీరు చూస్తే. ఓకే, సో నేను అలాగే డూప్లికేట్ సెషన్ అంటాను. ఇక్కడ చూడండి, రెండో సర్వర్ కూడా లాగిన్ చేస్తాను. సో EC2 -user అని చెప్పి 10.43 20.100 అండి, అవునా? సెకండ్ సర్వర్ ఎస్ అంటాను, లాగిన్ అయిపోయింది. చూడండి ఇక్కడ కూడా పింగ్ అని చెప్పి 8.8.8 అంటాం. ఇది ఫస్ట్ సర్వర్ అండి. ఇక్కడ చూస్తే ఇది రీచ్ అవ్వట్ల, ఇది సెకండ్ సర్వర్. ఇంకా కావాలనుకుంటే చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, కలర్ వేరేది ఇస్తాను. బాగా మీరు చూస్తే లెట్స్ టేక్ ఎ డిఫరెంట్ కలర్. ఓకే, అలాగే మూడో సర్వర్ కి డూప్లికేట్ సెషన్ అని చెప్పి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడ సో SSH -i mikey.pem EC2 -user @ 10.43 30.100 పింగ్ 8.8.8 పింగ్ అవుతుందా? అవట్లా. నేను ఏం చేస్తాను, చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి కలర్స్కి వచ్చి మీరు చూసినట్లయితే సో మీకు టోటల్ గా 3 సర్వర్లు ఉన్నాయండి. మీకు రీచ్ అవ్వట్లేదు, రీచ్ అవ్వట్లేదు, రీచ్ అవ్వట్లేదు. ఓకేనా, 3 ప్రైవేట్ సర్వర్లు రీచ్ అవ్వట్లేదు, ఎందుకంటే పబ్లిక్ యాక్సెస్ లేదు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాట్ గేట్వే క్రియేట్ చేసాంగా, ఇప్పుడు రూట్ యాడ్ చేయాల. మన రూటింగ్ టేబుల్కి వచ్చి ప్రైవేట్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూడండి 0.0. పబ్లిక్ సబ్నెట్ అయితే ఏమి ఇస్తాము, ఇంటర్నెట్ గేట్వే ఇస్తాం. మనది ప్రైవేట్ కాబట్టి నాట్ గేట్వే ఇచ్చి ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే సేవ్ చేసి మినిమైజ్ చేస్తాను. చూద్దాం ఏమవుద్దో. చూసారా ఏమవుతుంది మీకు, అంతా 3 సర్వర్లు కూడా ఇంటర్నెట్ కి రీచ్ అవుతున్నాయి. ఎలా రీచ్ అవుతున్నాయి? బికాస్ నాట్ గేట్వే ఉంది కాబట్టి. ఇదే కాకుండా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు దీంట్లో ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తానండి. వెబ్ సర్వర్ ఎలా ఉంటుందంటే మీకు గివ్ మీ 1 minute. సో m update -y అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు వెబ్ SVR1 ఇట్లా ఇవ్వాలను. సో నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే మూడిట్లో కూడా ఇక్కడ ముందొక సూడో ఇలా ఇచ్చేసి మూడిట్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తున్నాను, విచ్ ఇస్ వెబ్ సర్వర్స్ అనమాట. బై ద వే తర్వాత వచ్చి
ఇది సింపుల్ వెబ్సైట్ ఇస్తుంది అనమాట మీకు. ఓకే, ఇది అయిపోయిందా? ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఓకే ఈ స్క్రిప్ట్ మీకు ఇస్తానండి, డోంట్ వరీ. అన్నిట్లో కూడా సూడో అని ఇవ్వాలి, ఎందుకంటే మీకు రియల్ టైంలో మీకు అడ్మిన్ యాక్సెస్ ఇవ్వరు. బై ద వే మీరు చూసినట్లయితే అడ్మిన్ యాక్సెస్ ఇవ్వరు, సూడో యాక్సెస్ ఇస్తారు బై ద వే. ఓకే, సో కాబట్టి కాకపోతే సూడో su హైఫన్ అని చెప్పి ఇలా ఇచ్చేద్దాం. ఓకే గుడ్. సో సూడో su హైఫన్ తర్వాత ఫైనల్ గా మూడోది. ఓకే, అరే తప్పు చేసామండి, ఇక్కడ నేను వెబ్ సర్వర్ 2 ఇచ్చి ఉండాలి బై ద వే. ఇది వెబ్ సర్వర్ 3 బై ద వే. అలాగే ఇక్కడికి వచ్చి మనకి నానో కింద అంటే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క పేరుతో ఇస్తున్నాను బై ద వే. మీరు చూసినట్లయితే వెబ్ సర్వర్ 1 కాదు, వెబ్ సర్వర్ 2. సరే బానే ఉంది. సరే దీన్ని టెస్ట్ చేయాలిగా, నిజంగా పనిచేస్తుందా లేదా వెబ్సైట్ అని చెప్పి. లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్, పాతవి ఉన్నాయి కొన్ని. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎగ్జిట్ ఇస్తాను. ఎగ్జిట్ అని చెప్పి నా మెయిన్ సర్వర్కి వెళ్ళిపోతాను. చూడండి ఇక్కడికి వచ్చి కర్ల్ అంటే చెక్ యూఆర్ఎల్ http 10.43.10.100 అంటే వచ్చిందా చూడండి. లాస్ట్ లో వెబ్ సర్వర్ 1 వచ్చింది చూడండి. లేకపోతే ఇక్కడికి వచ్చి వెబ్ SVR అంటే మీకు ఇలా వస్తుంది. ఇంకా కావాలనుకుంటే ఏమొచ్చిందండి, వెబ్ సర్వర్ 1 వచ్చింది. సరే 22.100కి వస్తే వెబ్ సర్వర్ 2 వచ్చింది. 30.100కి వస్తే ఇలా వస్తుంది. అంటే ఎస్ వెబ్సైట్ ఇన్స్టాల్ అయింది బై ద వే. అంటే ఇది ఏం ప్రూవ్ చేస్తుంది, నేను ఇదంతా ఇన్స్టాల్ చేయమన్నప్పుడు బై ద వే మీరు చూస్తే ఇదంతా ఇన్స్టాల్ చేయమన్నప్పుడు మీరు చూసారనుకోండి, చాట్ లో పెడతాను, కాపీ చేసుకోండి, లేకపోతే టైప్ చేయాల్సి వస్తుంది మీరు. నౌ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ అంతా బానే ఉంది సార్, మీరు చేసినంతా బానే ఉంది, కానీ మీరు యాక్సెస్ చేయాలా. మీరు యాక్సెస్ చేయాలని కుదరదు. ఎందుకు కుదరదు, ఎందుకంటే ఈ డిజైన్ ప్రకారం మీరు చూసినట్లయితే ఈ డిజైన్ ప్రకారం ఈ 3 సర్వర్లు ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కావట్లా, ఎందుకంటే ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నాయి. ఎవరు ఎక్స్పోజ్ అవుతారు, పబ్లిక్ సబ్నెట్ ఎక్స్పోజ్ అవుతుంది, మనకి మేనేజ్మెంట్ సర్వర్ ఉంది. మేనేజ్మెంట్ సర్వర్ కాకుండా మనం ఏం చేయొచ్చు, రియల్ టైమ్ లో బేసిక్ ఏం చేస్తే ఇది మేనేజ్మెంట్ సర్వర్. ఇది మేనేజ్మెంట్. ఇది కాకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేస్తాం. ఓకే, AWS నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్. అదే అగైన్ లోడ్ బ్యాలెన్సర్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏందని. ఈ లోడ్ బ్యాలెన్సర్స్ ద్వారా ఏం చేస్తామంటే వెనక్కున్న 3 సర్వర్లు కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, వెనక్కున్న 3 సర్వర్లు. సో మీకు ఇంతవరకు ల్యాబ్ చెక్ చేస్తే చాలండి. మీకు ఇంటర్నెట్ రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేయడం వరకు చేస్తే సరిపోద్ది. బేసిక్ గా దట్ ఈస్ బేసికల్లీ కాల్డ్ అస్ ట్రైనింగ్. కానీ మనకి ట్రైనింగ్ కాదు కదా, మనకేం కావాలా, ఎవరు ఫోన్ చేసినా నాకు సార్ మీరు రియల్ టైం చెప్తారా, నాకు రియల్ టైం కావాలి. అవునా, నెక్స్ట్ చెప్పబోయేది రియల్ టైమే బై ద వే. ఓకే చూడండి రియల్ టైంలో ఎలా ఉంటుంది. సో రియల్ టైంలో ఏం జరుగుతుందంటే సర్వర్లన్నీ ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటాయి. మీకు లోడ్ బ్యాలెన్సర్ ఒకటి ఉంటుంది అనమాట. లోడ్ బ్యాలెన్సర్ పబ్లిక్ సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తాం. ఆ లోడ్ బ్యాలెన్సర్ కేపబిలిటీ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ప్రైవేట్ సబ్నెట్స్ లో ఉన్న సర్వర్స్ ని రీచ్ కాగలదు. ఇలాగా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్
లోడ్ బ్యాలెన్స్ లో టార్గెట్ గ్రూప్స్ అని ఉంటాయి. ఇది బ్లైండ్ గా ఫాలో అవ్వండి. ఎందుకంటే పాయింట్ ఏంటంటే నిజంగా ప్రైవేట్ సర్వర్స్ పబ్లిక్ గా మనం ఎక్స్పోజ్ చేయొచ్చు అని చెప్పడం. క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను, AWS B43 టార్గెట్ గ్రూప్ అని చెప్పి, ఇది అసెసెడ్ బ్లైండ్ గా ఫాలో అయిపోండి. మీకు లోడ్ బ్యాలెన్సర్ చెప్పేటప్పుడు బాగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి మన ఏది 43 అని ఇచ్చి, నౌ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ వస్తే మీ 3 సర్వర్లు కనిపిస్తాయి. 4 కనిపిస్తాయి, బట్ 3 చాలు మనకి యాక్చువల్గా. ఏది వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ 3 అని, ఇంక్లూడింగ్ బిలో అని చెప్పి నేను క్రియేట్ టాస్క్ అంటాను. ఓకే, డన్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేద్దాం. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో AWS B43 NLB, కిందకు వచ్చి VPC ఏంటి, మన B43 VPC. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీకు పబ్లిక్ సబ్నెట్లు సెలెక్ట్ చేస్తాం. 1A ప్రైవేట్ సబ్నెట్ కాదు, పబ్లిక్ సబ్. అంటే మీరు అడగచ్చు, సార్ మన సర్వర్స్ అన్ని ప్రైవేట్ సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తాం, మరి పబ్లిక్ సబ్నెట్ లో ఏం చేస్తాం, పూజ చేస్తామా? కాదండి, పబ్లిక్ సబ్నెట్ లో లోడ్ బ్యాలెన్సర్స్ డిప్లాయ్ అవుతాయి మీకు. సో కాబట్టి ప్రైవేట్ సర్వర్స్ అన్ని కూడా మీకు ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటాయి. ఐ మీన్ సర్వర్స్ డేటాబేస్ ని ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటే, ఏ అప్లికేషన్స్ అయితే మీకు ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేయాలి కదా, ఆబ్వియస్ గా లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి కాబట్టి అది పబ్లిక్ సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తాం. పబ్లిక్ సబ్ 1, 1, 2, 3 అని ఇచ్చి, మన టార్గెట్ గ్రూప్ ఇది ఇచ్చి, నేను క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవ్వనివ్వండి. ఇంకా నాకు తెలుసు నేను మీకు ఇంకా రూట్ 53 చెప్పలేదని, బట్ ఈ స్టెప్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అవకాశం ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇంకా నేను AWS B43 డొమైన్ తీసుకోలేదండి. ఐ థింక్ 41 42 ఉండాలి. ఓపెన్ చేస్తాను, AWS 42.xyz ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి, నెక్స్ట్ వచ్చి ఓకే, ఇక్కడ వచ్చి ఏం చేద్దాం, ఏదో ఒక HOTD అని ఇద్దాం. ఓకే, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ అని ఇచ్చి ఏం చేద్దాం, తీసుకొచ్చి మనకి, ఇది మీరు చేయాల్సిన పని లేదు, నేనే చెప్తున్నాను, ఇది మీరు చేయాల్సిన పని లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఇది DNS రికార్డ్ క్రియేట్ చేయడం. మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, అది AWS ఇచ్చి ఇలా ఇస్తాం. అంటే నా ప్లాన్ ఏంటి, ఇప్పుడు కాసేపట్లో ఎవరన్నా ఇక్కడ HOTD.AWS42.xyz అని వచ్చినాం అనుకోండి, బై ద వే ఇక్కడికి వచ్చి NS లుకప్ ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు కాసేపట్లో మనకి వెనక కొన్ని IPలు వస్తాయి చూడండి. బై ద వే మీకు కొంచెం టైం పట్టుద్ది, ఎందుకంటే ఇంకా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ కాలేదు. బై ద వే ఇంకా లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ కాలేదు, ఇది ప్రొవిజనింగ్ లోనే ఉంచుకోండి. ఇది ప్రొవిజన్ అవుతుంది. ఆ తర్వాత అదే కాకుండా వెనకున్న టార్గెట్ గ్రూప్ లో మనం 3 సర్వర్లు యాడ్ చేస్తాం. ఓకే, టార్గెట్స్ 3 సర్వర్లు ఉన్నాయి, ఇనిషియలైజ్ అవుతున్నాయి చూడండి, దానికి ట్రాఫిక్ వెళ్తుంది మీకు. ఓకే, హోల్డ్ ఆన్. హర్ష, చెప్పండి. ఇప్పుడు మనము ఇవన్నీ లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేసాం కదా, ఇవన్నీ SSL ఎనేబుల్డ్ లోడ్ బ్యాలెన్సర్స్ హర్ష? SSL అనేది సపరేట్ గా మీరు ఇన్స్టాల్ చేయాలి. అది నేను మీకు EC2 కి స్టార్ట్ చేసినప్పుడు, మనకి ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ EC2 స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు మీకు లోడ్ బ్యాలెన్సర్ వస్తుంది కాబట్టి అప్పుడు చెప్తాను మీకు ఎలా చేయాలి అని చెప్పి. ఓకే, థ్యాంక్స్ హర్ష. ఇది అంటే ఇక్కడ ఏంటంటే మీకు దీనివల్ల ప్రైవేట్ సబ్నెట్స్ ఎలా డిప్లాయ్ చేయాలి, వాడాలి మీకు అర్థం అవుద్ది, కానీ ఎందుకు అర్థం కాదు, బిజినెస్ కేసు అర్థం కాదు.
ఎందుకు రియల్ టైమ్ అందుకోసం నేను లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసి చూపిస్తున్నాను ఇలా కనెక్ట్ అవుద్ది అని చెప్పి. మీకు నార్మల్గా అయితే అవసరం లేదు. ఇప్పుడు వచ్చింది చూడండి, మీకు HOTD AWS B42 వచ్చింది కదా. నేను ఇది కాపీ చేసి నేను ఎక్కడో ఒక దగ్గరకు వచ్చి ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఆబ్వియస్ గా బ్యాక్ ఎండ్ లో వెళ్ళి ఏమవ్వాలంటే ఏదో ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలి. చూసారా, నాకు వెబ్ సర్వర్ 3 వచ్చింది. మీరు అందరు ట్రై చేయండి, నేను చాట్ లో పెడుతున్నాను, అందరు ట్రై చేయండి. మీకు సారీ అది కాదు ఇంకోటి, ఇది కొందరికి 1 వస్తుంది, మనకి 2 వస్తుంది, నాకు 3 వచ్చింది. ట్రై చేయండి ప్లీజ్. ఎవరికైనా 2 and 1 వస్తే చెప్పండి. వస్తుందిలేండి, డౌట్ లేదు దాంట్లో. యా 1 ఎనీవన్, ఒకటి ఎవరికైనా వచ్చిందా? సార్ నాకు వచ్చింది సార్. గుడ్, వెరీ గుడ్. సో అంటే ఏం ప్రూవ్ చేస్తుంది ఇక్కడ, బాగా ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్వర్స్ ఫుల్లీ సెక్యూర్. ఎందుకు, మనం ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేయట్లా డైరెక్ట్ గా. అయితే ఆ మూడిట్లో కూడా వెబ్సైట్ ఉంది, మనకి ఆ మూడిట్లో కూడా వెబ్సైట్ ఉంది బై ద వే మీకు. సో ఆ వెబ్సైట్ ని యాక్సెస్ చేయడానికి మీకు మీకు మనం ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టాం. అది దేంట్లో ఉంది, పబ్లిక్ సబ్నెట్ లో ఉంది. ఇక్కడ ట్రాఫిక్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఓకే ఇప్పుడు సర్వర్ 3కి వచ్చి నేను ఏం చేస్తాను, నానో అని చెప్పి ఈ ఫైల్ని ఎడిట్ చేస్తాను. ఈ ఫైల్ని ఎడిట్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడ వచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు వెబ్ సర్వర్ ఉంది ఇక్కడ యాక్చువల్, అవునా? సో వెబ్ సర్వర్ కిందకు వచ్చి నేను ఏమైనా యాడ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కిందకు వచ్చి లెట్ మీ డూ సంథింగ్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక జిఫ్ ఫైల్ ఒకటి తీసుకుందాం. ఆగండి, ఇక్కడికి వచ్చి ఓకే, ఇది నా ఫేవరెట్ అండి. సరిగ్గా చదవకుండా ఇంటర్వ్యూకి పోతే ఎలా ఉంటుంది మీ పరిస్థితి బై ద వే. ఓకే, చెప్పినట్టు చదవకుండా వెళ్తే ఇదే పరిస్థితి. సో ఇక్కడ ఇద్దాం. ఓకే, నా బ్యాక్ వచ్చి నేను యాక్సెస్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. నేను మీకు 1కి వెళ్ళిపోయింది చూడండి. ఎవరికైనా రీఫ్రెష్ చేయండి, 3 వస్తుంది, చెక్ చేయండి. 3 నేను 1కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇంకో జిఫ్ అప్డేట్ చేస్తాను. ఈ లోపల నేను ఏం చేస్తాను, మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 1కి వచ్చి సో నానో అని చెప్పి, యా గుడ్. సో దీన్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి నానో యూజర్ షేర్ nginx html index.html కంట్రోల్ V అంటే లోపలికి వస్తాం. ఇక్కడికి నేను వేరే జిఫ్ తీసుకుంటాను యాక్చువల్గా. ఓకే, ఓన్లీ AWS అది ఇంటర్వ్యూ పోతే ఎలా ఉంటుంది మీ పరిస్థితి బై ద వే, వాళ్ళు అడిగే క్వశ్చన్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇద్దాం. ఓకే, వెబ్సైట్ 3 వచ్చింది, మారుతూ ఉంటుందిలేండి. ఫైనల్ గా వెబ్ సర్వర్ 2 కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కంట్రోల్ V అని ఇచ్చాం అనుకోండి, మళ్ళీ కిందకు వస్తాం. ఇక్కడికి వచ్చి ఇంకో జిఫ్ యాడ్ చేద్దాం. మనం ఇంకో జిఫ్ ఏం యాడ్ చేద్దాం, ఓకే. సో ఇలాగా మీకు ఆడ్ బిహేవియర్ ఉంటుంది అనమాట బై ద వే. సో వాడు AWS క్వశ్చన్ అడిగితే మీరు అజూర్ ఆన్సర్లు చెప్తారు. ఓకే, సో ఇలా ఆడ్ బిహేవియర్ వస్తుంది. ఇది ఎక్కడుంది, ఇలా ఇద్దాం, రైటా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేయండి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇమీడియట్ టక చేంజ్ అవ్వు. అదేం సార్ లోడ్ బ్యాలెన్సర్ అంటే టక చేంజ్ అవ్వాలి కదా, వేరే సర్వర్కి పోవాలి కదా అని మీరు అనుకుంటారు. యాక్చువల్గా ఎస్, యాక్చువల్గా రైట్ మీరు. అయితే మీ బ్రౌజర్లో ఒక టైమ్అవుట్ వాల్యూ ఉంటుంది అనమాట. మీకు బ్రౌజర్లో టైమ్అవుట్ వాల్యూ ఉంటుంది. అది మనం ఏం చేస్తాము, బేసిక్ ఒకే దానికి హిట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి నేను పని చేస్తాను, F12 అని నొక్కామనుకోండి, మీకు డెవలపర్ ఓపెన్ అవుతుంది అనమాట. మీరు రీఫ్రెష్ చేసామనుకోండి, మీకు ఇక్కడ 54
104 కనెక్ట్ అవుతుంది బై ద వే. అంటే ఇక్కడ చూడండి 54 దీనికి కనెక్ట్ అవుతుంది బై ద వే. మీకు ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లో మీకు ఎన్నిసార్లు చేసినా కూడా అదేమవుతుందంటే దానికే వెళ్తుంది అనమాట బై ద వే మీరు చూసినట్లయితే. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుంది యాక్చువల్ గా, ఎందుకంటే అదేమనుకుంటుందంటే బ్రౌజరు కనెక్షన్ మళ్ళీ వెళ్తుంది కాబట్టి దానికే వెళ్తుంది అనమాట. ఒక 5 minutes ఆగి చేస్తే మీకు అప్పుడు మారుతుంది. ఓకే, చేంజ్ చేయడానికి ఒక ఆస్కారం ఉందో క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ టైమ్ అవుట్ ఇన్కాగ్నిటో యాక్సెస్ చేయండి బ్రౌజర్ ఓపెన్ చేసి. నాట్ షూర్ బట్ ఎనీవే అది కూడా ట్రై చేద్దాం. ఓకే గుడ్. సో మీరు చూసారు అనుకోండి వచ్చింది మీకు మీకు అంటే మీకు లోడ్ బ్యాలెన్స్ అవ్వాలి వెనక బై ద వే, లేదా వేరే బ్రౌజర్ కూడా వాడండి, ఇబ్బంది ఏం లేదు. ఒక 2-3 బ్రౌజర్ ఉన్నాయి అది కూడా ట్రై చేసి ఇన్కాగ్నిటో మన ఫ్రెండ్ చెప్పినట్టు, లేదా మీకు ఇంకో బ్రౌజర్ కూడా ట్రై చేసుకోండి. కానీ మీకు ఏమవుతుందంటే అక్కడ దాన్ని ఏమంటారు మనం, మీకు లోడ్ బ్యాలెన్సర్ లో కూడా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్టిక్కీ సెషన్స్ అని ఉంటాయి. అక్కడ ఎనేబుల్ చేస్తుంది అనుకోండి మీకు మోస్ట్ ప్రాబబ్లీ రాకపోవచ్చు బై ద వే, మీకు అక్కడ కూడా ఇబ్బంది వస్తుంది మీకు. ఓకేనా, అందుకే నేను ఏం చేస్తానంటే నిజంగా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఓకే ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాను. వైల్ ట్రూ డూ కర్ల్ హైఫన్ ఎస్ఎల్ అని చెప్పి ఇలా ఇచ్చి గ్రెప్ హైఫన్ ఐ వెబ్ ఎస్విఆర్ అని ఇచ్చి స్లీప్ 1 డన్ అన్నాం. ఓకే, ఇప్పుడు మీరు చూసారు అనుకోండి 1 2 3 1 2 3 1 2 3 వస్తుంది చూడండి బై ద వే మీకు. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ కర్ల్ అంటే చెక్ యూఆర్ఎల్. కర్ల్ తో మీరు చేసినప్పుడల్లా అదేమనుకుంటుందంటే లోడ్ బ్యాలెన్సర్ కొత్త కనెక్షన్ అనుకుంటుంది. యాక్చువల్ గా కొత్త కనెక్షన్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా రౌండ్ రాబిన్ లో వెనక్కి చేస్తుంది అనమాట. సో కాబట్టి మీకు ఇదండి మీరు చూసినట్లయితే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, మీకు ప్రైవేట్ ఎందుకు రౌటింగ్ టేబుల్స్ ఉండాలా, నాట్ గేట్వేస్ ఎందుకు పెట్టాలి, ఎలాస్టిక్ ఐపీస్. సో ప్రైవేట్ సబ్నెట్స్ లో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి సర్వర్స్ పెడతాం. ఏ సర్వర్ కి పబ్లిక్ ఐపీ ఉండదు. ఎందుకు ఏ సర్వర్ కి పబ్లిక్ ఐపీ ఉండదు మీకు ఫస్ట్ అనవసరం, ఎందుకంటే ప్రైవేట్ సబ్నెట్ లో ఉంది. అయినా పబ్లిక్ ఐపీ ఇవ్వను ఎందుకో తెలుసా, పొరపాటు ఎవడన్నా ట్రాఫిక్ రౌటింగ్ టేబుల్ నాటబుల్ దీనికి పెట్టాడు అనుకోండి, మీ సర్వర్స్ పబ్లిక్ ఐపీ లేదు కాబట్టి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ కాదు మీకు. అది కూడా కొంచెం ప్రొటెక్షన్ అనమాట. అందుకని రియల్ టైమ్ లో మీకు పబ్లిక్ ఐపీలు ఎవరు వాడతారు మీరు చూసినట్లయితే నాట్ గేట్వేలు, లేకపోతే ఇదిగోండి మీ లోడ్ బ్యాలెన్సర్లు, ఇవి వాడతాయి అన్నమాట. సర్వర్స్ పబ్లిక్ ఐపీ వాడము. సో ఇదండి మీరు చూసినట్లయితే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ గురించి, నాట్ గేట్వే గురించి, అండ్ ఎలాస్టిక్ ఐపీ గురించి, అండ్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ గురించి. లోడ్ బ్యాలెన్సర్ కంప్లీట్లీ మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చెక్ చేద్దాం అనుకుంటే బై ద వే బేసిక్ గా, ఎందుకంటే ఎలాగో లోడ్ బ్యాలెన్సర్ EC2 లో వస్తుంది, బట్ ఒక రియల్ టైం చూపించాలని ఈ విధంగా ఉంటుంది బై ద వే. ఓకే, సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ క్లాస్ వచ్చేదాకా ఆగండి బై ద వే, అప్పుడు అర్థమవుతుంది. యాక్సెస్ ఫ్రమ్ ఇండియా కాదండి, ప్రపంచం అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు, లాజికల్ గా థింక్ చేస్తే ఆ లోడ్ బ్యాలెన్సర్ వెనక 3 పబ్లిక్ ఐపీలు ఉన్నాయి. పబ్లిక్ ఐపీలు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు మీరు బేసిక్ గా. ఓకే, చూసారా ఏమొచ్చింది, 3 వచ్చింది, ఎందుకంటే మేబీ 3rd అయి ఉంటుంది. ఓకే, ఇది తీసుకుందాం, ఇది తీసుకొచ్చి ఇలా ఇద్దాం, మీకు 1కి వెళ్ళించుకోండి. అవునా, అదే 40 అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ అనమాట. మీకు కనెక్ట్ అయింది కదా పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్, ఇలా వచ్చింది. ఓకే, సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ అనేది వెనక 3 పబ్లిక్ ఐపీలు, మీరు దీనికి హిట్ అయినప్పుడు రౌండ్ రాబిన్ కి అది ఏం చేస్తుంది, వెనక్కున్న IP అడ్రస్ కి పంపిస్తుంది అనమాట. అది వెనక్కున్న మీ సర్వర్ కి రీచ్ అవుతుంది. అందరికి అర్థమైనట్టేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఒకవేళ క్లియర్ కాకపోయినా మళ్ళీ రిపీట్ చేయాలండి, వీడియో చూసుకోవాలి మీరు. ఓకే, ఎనీ డౌట్స్ అన్న ఉద్దేశం? హర్ష, ఒక చిన్న డౌట్ అండి. ఇది ఇప్పుడు మనం
మనం ఇట్లా మన ఈ సబ్నెట్స్ లో ఇలా సర్వర్స్ డిప్లాయ్ చేస్తున్నాం కదా. సో ప్రైవేట్ కి ప్రతి దానికి దే విల్ ఇన్ రియల్ టైమ్ సిచ్యువేషన్ లో ఈస్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ రిపాజిటరీ వేర్ యూ పుష్ ద ప్రైవేట్ కీస్ ఆర్ హౌ దే మేనేజ్ దీస్ ప్రైవేట్ కీస్? లైక్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి కదా. సో దానికి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ప్రైవేట్ కీస్ అవసరమా? ఫస్ట్ క్వశ్చన్ అది. ప్రైవేట్ కేసు ఎందుకు వచ్చినాయి యాక్చువల్గా? మీకు ఇంతకుముందు ప్రైవేట్ కేసు ఉన్నాయి కానీ ఎక్కువ మంది వాడేవాళ్ళు కాదు. క్లౌడ్లోనే ఎందుకు వాడుతున్నారు? ఎందుకంటే ఇంతకుముందు డేటా సెంటర్లో ఉండేటప్పుడు సర్వర్స్ బయటికి ఎక్స్పోజ్ కావు కాబట్టి, ఫైర్ వాల్ వెనక ఉంటాయి కాబట్టి మనకి యాక్సెస్ కీస్ వాడాల్సిన అవసరం లేదు, పాస్వర్డ్స్ అంతా వాడాం. ఎప్పుడైతే క్లౌడ్ వచ్చిందో మీకు ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయిపోతుంది కాబట్టి పాస్వర్డ్ అనేది ఈజీగా హ్యాక్ చేయగలరు కాబట్టి యాజ్ ఏ ప్రికాషనరీ అడిషనల్ సెక్యూరిటీ కోసం పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ పేర్స్ వాడుతున్నాం. ఓకేనా? నా ఇక్కడ మనం కీ పేర్స్ వాడుతున్నాం కాబట్టి రియల్ టైంలో కీ పేర్స్ వాడదామంటే అది వర్కౌట్ కాదు. మీకు వందల కొద్ది సర్వర్స్ ఉన్నప్పుడు సర్వర్స్ అన్ని కూడా మీకు ఏమైపోతుందంటే, మీకు ప్రైవేట్ సర్వర్స్ ఉంటాయి. బై ద వే ప్రైవేట్ సర్వర్స్ వాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేస్తారు. కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు కీ వాడాల్సిన అవసరం లేదు, ఐడి పాస్వర్డ్ వాడుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్స్ లో ఉన్నాయి, ఎవరు దాన్ని యాక్సెస్ చేయలేరు. అటువంటప్పుడు కీస్ ఎందుకు చెప్పండి? అన్నెసరీ ఓవర్ హెడ్ కదా మేనేజ్మెంట్. సో కాబట్టి కొందరు వాడరు కూడా. ఒకవేళ వాడాల్సి వచ్చింది అనుకోండి, సో ఆబ్వియస్ గా పర్ అకౌంట్ వాళ్ళకి, అంటే అడ్మిన్ కోసం వాడతారు, యూజర్స్ కోసం వాడరు, డెవలపర్స్ కోసం వాడరు. అడ్మిన్స్ ఉన్నారు అనుకోండి, అడ్మిన్స్ కోసం కీస్ కావాలా. సో ఆబ్వియస్ గా ఏమవుతుందంటే ఒక అడ్మిన్ కీ ఒకటి క్రియేట్ చేసేసి దాన్ని జాగ్రత్తగా సైబర్ ఆర్క్ అని ఇట్లా ఉంటాయి కొన్ని, మీకు సైబర్ ఆర్క్ అని ఉంటుంది అనమాట మీకు. సో ఈ సైబర్ ఆర్క్ అనే అంటే మీరు వర్షన్ కంట్రోల్ బెటర్ తీసుకెళ్ళి ఎవడన్నా యాక్సెస్ చేస్తే అందరికి వెళ్ళిపోతుంది కదా, ఇలా సైబర్ ఆర్క్ అని మీకు ఇది ఉంటుంది అనమాట. దీంట్లో సేవ్ చేసి వాళ్ళు అక్కడికి పోయి తీసుకోవచ్చు. బై ద వే అలా ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే కీ వాల్ట్ ఉంది, కీ వాల్ట్ లో పెట్టుకోవచ్చు, అలా ఉంటుంది. ఆథెంటికేషన్ ఉంటే కానీ తీసుకోలేరు. ఓకే, థాంక్స్ హర్ష. ఒకసారి పిక్చర్ ఓపెన్ చేస్తారా? అది డయాగ్రామ్. సో ఇందులో ఈ పిక్చర్ లో AWS ALB ఉంది కదా క్రియేట్ చేసింది, అది కూడా NAT గేట్వే వాడుకొని ఈ బ్యాక్ ఎండ్ సర్వర్స్ యాక్సెస్ అవుతుందా లేదంటే? ఇక్కడ అదే నాకు చెప్పి మర్చిపోయాను, 2 ట్రాఫిక్ ఉంది. ఒకటి వచ్చి అప్లికేషన్ ట్రాఫిక్, రెండోది వచ్చి మీ మేనేజ్మెంట్ ట్రాఫిక్. అంటే ఏంటి? ఇమాజిన్ థర్డ్ సర్వర్ వచ్చి ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలా అంటే ఎలాగా? మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి లెట్ మీ షో యూ terraform.ioకి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏదో ఒక ఫైల్ అనుకోండి, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఇమాజిన్ రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అని చెప్పి నేను ఏం చేస్తాను, థర్డ్ సర్వర్కి వచ్చి మీకు wget అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. మీరు చూసారు అనుకోండి, డౌన్లోడ్ అవుతుంది. బై ద వే అంటే మీ సర్వర్ లోపల డౌన్లోడ్ చేసి ఆ ట్రాఫిక్ ఎలా పోతుంది అనుకుంటున్నారు? ఆ ట్రాఫిక్ వచ్చి ఇలా వెళ్తుంది. ఇది క్లియరా? ఇది అర్థమైనట్టుగా? యా, ఫ్రమ్ ఇన్ టు అవుట్ NAT గేట్వే. yes now ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం నేనేం చేశాను, hotd.aws42.xyz అంటే మీరు దేనికి హిట్ అవుతున్నారు? లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతున్నారు. ఆ ట్రాఫిక్ ఇట్లొచ్చి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా వెళ్తుంది మీకు. అది NAT గేట్వే వాడడం. రెండు వేరే వేరే పర్పస్. అర్థమైందండి? యా, అర్థమైంది. బట్ ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు ALB అండ్ NAT గేట్వే ఈ సబ్నెట్స్ వాడడం వల్ల ఆల్ ట్రాఫిక్ అలో అయినట్టే కదా ఎవెన్చువల్ గా? నో పర్పస్ వేరేనండి. NAT గేట్వే ఇస్ నాట్ మ్యాండేటరీ. మీరు నా దగ్గరకు వచ్చి నాకు అసలు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం లేదు, ఏదో అమావాస్య పౌర్ణమి కావాలంటే నేను తీసేస్తా అసలు కంప్లీట్ గా దీన్ని. అవునా? తీసేస్తే ఏమవుతుంది మీకు? అసలు అవుట్ బౌండ్ యాక్సెస్ లేదు, ఉన్నదంతా కూడా అప్లికేషనే. మరి మీరు ఎలా యాక్సెస్ చేస్తారని నాకు ఇబ్బంది లేదండి, ఎందుకంటే నేను నా ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, నా ఆఫీస్ కి VPN కనెక్షన్ ఉంటుంది, నేను డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుని నాకు ఇబ్బంది లేదు. ఓకే, NAT గేట్ ఉన్న పరిస్థితి ఎందుకుంది? మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము, అందుకే NAT గేట్ ఉంది. నాకు అసలు సర్వర్స్ ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాల్సిన పని లేకపోతే NAT గేట్ అవసరం లేదు అసలు మీకు. అప్పుడేమవుద్ది? లోడ్ బ్యాలెన్స్ వస్తుంది, జనాలు అప్లికేషన్ కనెక్ట్ అవుతారు,
నడిచిపోతూ ఉంటుంది. ఒకవేళ వచ్చి కొత్తగా మనకి ఒక కొత్త బగ్ వచ్చింది, బగ్ కోసం అప్డేట్ డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు నాట్ గేట్వే డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసి మేబీ 1 డే 2 డే కోసం మనం అంతా కూడా ఇటు తీసుకెళ్తాం. రెండు పర్పస్ వేరే, రెండు ఒకటి కాదు. ఒకటి అప్లికేషన్ ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్స్ చేయడానికి, ఇట్స్ లోడ్ బ్యాలెన్సర్. ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడానికి బయటికి. ఓకే, రెండుకి నక్కకి నాకులో కొంత తేడా ఉందండి, రెండు ఒకటి కాదు. ఎనీథింగ్ ఎల్స్ గైస్? హర్ష గారు, అది ఎలాస్టిక్ ఐపీ ఇప్పుడు నేను యూజ్ చేయలేదంటే ఎలా అది రిమూవ్ చేయొచ్చా, లేదంటే అట్టే వదిలేయాలి? చూపిస్తాను ఆగండి. నో వదలొద్దు. అది వదిలేరంటే అంతే, మీరు అకౌంట్ వదిలేయాలి. సో కాబట్టి ఫస్ట్ డీకమిషన్ చేద్దాం, ఆగండి. సో ఫస్ట్ అన్ని రన్నింగ్ ఏదైతే ఉందో ఇవి తీసుకుంటాను. బై ద వే ఇవి తీసుకొని మనం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ టెర్మినేట్, మిషన్స్ అన్ని కూడా టెర్మినేట్, ఎటువంటి డిస్కషన్ లేదు దాంట్లో. స్టాప్ చేస్తాను, రీబూట్ చేస్తాను, టెర్మినేట్. నేను చెప్పకుండా కాకుండా మీ సొంతగా చేసే పని అయితే బిల్లు కూడా సొంతగా కట్టుకోవాలి. బేసిక్గా బిల్లు వస్తుంది కాబట్టి టెర్మినేట్ చేసేయండి. నా డన్ అయిపోయినాక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నాట్ గేట్ వేసుకొచ్చి ఫస్ట్ నాట్ గేట్వే డిలీట్ చేయండి. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే నాట్ గేట్వే డిలీట్ చేస్తే ఎలాస్టిక్ ఐపీ డిలీట్ కాదు, కానీ అలాగని వెంటనే వెళ్ళి ఎలాస్టిక్ ఐపీ డిలీట్ చేస్తే మీకు డిలీట్ కాదు. బై ద వే మీరు చూసారు, నాకు సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అసైన్ అయింది. ఇక్కడ మీకు కాసేపట్లో ఇది పోతుంది, నాట్ గేట్వే డిలీట్ అయిపోయినాక ఇది పోతుంటుంది మీకు. సో తర్వాత ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు డిలీట్ అని చెప్పి ఇలా ఇస్తాను. తర్వాత టార్గెట్ గ్రూప్ ఉంది, టార్గెట్ గ్రూప్ వచ్చి ఇది కూడా డిలీట్ చేస్తాను. డిలీట్ చేయడం నష్టం లేదు, బట్ క్లీన్గా ఉంటే మంచిది, డిలీట్ చేస్తాను. అయితే మీరు మర్చిపోయేదంటే ఎలాస్టిక్ ఐపీ దగ్గర మర్చిపోతారు. నేను నిన్న కూడా మర్చిపోయాను అయితే. ఓకే, ఎందుకంటే 5 minutes అటు పోతా ఇంకా మర్చిపోతాం యాక్చువల్గా. సో కాబట్టి అక్కడే కూర్చోండి. మీకు ఒక్కసారి ఈ ఐపీ అడ్రస్ రిలీజ్ అవుతుంది మీకు, అంటే నాట్ గేట్వే కంప్లీట్ గా డిలీట్ అయిపోయినాక రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అది అక్కడ రిలీజ్ అయిపోయినాక మీకు ఇక్కడ ఇది వస్తుంది, ఏది మీకు రిలీజ్ ఐపీ అడ్రస్ వస్తుంది, రిలీజ్ చేసేయండి సరిపోతుంది. అంతేగాని పోయిందా చూడండి, ఇప్పుడు లేదు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం, రిలీజ్ అని చెప్పి రిలీజ్ చేసేయండి, మీకు ఇంకా బిల్లు పడదు. బాయ్, లేదంటే మర్చిపోయారంటే ఎవరు $0.016 per hour అనుకుంటారు బిల్లు పడుతుంది. రైటా, అర్థమైందండి? ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? స్టడీ నుంచి అదే నాకు ఐపీ అడ్రస్ అట్టే ఉంది. చూసేయండి, చూపించాను కదా. అసలు మీరు ఎలాస్టిక్ ఐపీ దొరికి ఎందుకు పోయారు ఫస్ట్? స్టడీ మనం ఒక సర్వర్ కి ఎలాస్టిక్ ఐపీ అసైన్ చేసాము లాస్ట్ లో. తీసేయాల్సింది కదా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ అలారమ్స్ సెట్ చేసే ఒక క్వశ్చన్ ఉంది, చెప్పండి. బిల్లింగ్ ప్రిఫరెన్స్ ఎనేబుల్ చేస్తేనే మీకు బిల్లింగ్స్ అలారం సెట్ చేసేటప్పుడు బిల్లింగ్ కనిపిస్తుంది అన్నారు కదా. అక్కడ ప్రిఫరెన్సెస్ ఎనేబుల్ చేస్తేనే కనిపిస్తుంది. ఎస్, కానీ రీజియన్ ముంబై అంటే కనిపించట్లేదు, ఎందుకు సార్? నాకు ఐడియా లేదండి, ముంబై చెక్ చేయలేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నార్త్ వర్జీనియా వచ్చేయండి. ఫస్ట్ నార్త్ వర్జీనియా వచ్చి ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినాక మీరు క్లౌడ్ వాచ్కి వెళ్ళండి, అక్కడ కనిపిస్తుంది. నేను ముంబై వాడలేదు, బట్ క్లౌడ్ వాచ్ అనేది మీకు రీజన్ వైజ్ ఉంటుంది, కానీ ఈ బిల్లింగ్ డాష్ బోర్డ్ అనేది ఓవరాల్ గా ఉంటుందని నా ఉద్దేశం. సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఎనేబుల్ చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళండి. చేసినప్పుడు ప్రిఫరెన్సెస్ యాడ్ చేసినా సరే క్లౌడ్ వాచ్ లో రావట్లేదు బిల్లింగ్ అలర్ట్స్ కాన్ఫిగర్ చేయడానికి. అంటున్నారు, అర్థం కాలేదు. అలర్ట్స్ ప్రిఫరెన్సెస్ చేసిన తర్వాత క్లౌడ్ వాచ్ లో మీరు అలర్ట్స్ కాన్ఫిగర్ చేయడానికి బిల్లింగ్ అనేది ఒకటి వస్తుంది అన్నారు కదా. అయ్యా, ఆ ప్రిఫరెన్సెస్ మనం చేసిన తర్వాత కూడా ఆ బిల్లింగ్ దగ్గర రావట్లేదు, బిల్లింగ్ అలర్ట్స్ లో. బిల్లింగ్ ఎవరికైనా ఇంకా రాని వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే అందరికి వచ్చిందండి, బేసిక్ గా అందరికి ఒకేలాగా కన్సోల్ ఒకేలాగా పనిచేస్తాం అందరికి. ఓకే, అంటే ఇప్పుడు ఆ రీజన్ వైజ్ అయిన డిఫరెన్సెస్ ఉంటుందా? అట్లా ఏముండదు కదా. నేను యాక్చువల్గా వెరిఫై చేయాలి. మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టు ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది, నాకు ఈజీగా ఉంటుంది.
మీరు వేరే రీజన్ వాడాలనుకుంటే బై ద వే ఏమవుతుందంటే అట్లీస్ట్ బిల్లింగ్ ప్రిఫరెన్సెస్ ఫస్ట్ నార్త్ వర్జీనియాలో ఎనేబుల్ చేయండి. ఓకే, నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి యాక్చువల్ గా క్లౌడ్ వాచ్ బిల్లింగ్ ప్రిఫరెన్సెస్ దాని ఏమంటారు మనకి AWS అని ఇవ్వండి. సో బేసిక్ మనం ఏం చేస్తాం, మీకు అట్లీస్ట్ నేను చేసింది అయితే చెప్తాను, ఎందుకంటే నేను చాలా ముందు యాక్టివ్ గానే 3 ఏళ్ల ముందు అనేబుల్ చేశాను, ఇప్పుడు కాదు నేను చేసింది. సో బేసిక్ గా నేనైతే ఏం చేస్తానంటే మీకు ఇది ఇక్కడ చదువుతాను, లేదా ఫస్ట్ ఎగ్జాక్ట్ గా మీరు నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే ఇక్కడికి వచ్చి నేను నార్త్ వర్జన్ అలా అలా ప్రాక్టీస్ చేయండి. మీరు వేరే రీజన్ పోయి ఎందుకు ప్రాక్టీస్ చేస్తా నాకు అర్థం కావట్లేదు, అందరికీ చెప్తున్నాను. వాట్ ఈస్ ద రీజన్? ఏదైనా డబ్బులు విపరీతంగా సేవ్ అవుతాయి అనుకుంటున్నారా? అంత సీన్ లేదు, సేమ్ బిల్ వస్తుంది మీకు. సో కాబట్టి ఫస్ట్ ట్రైనర్ ఏం చెప్తున్నాడో దాన్ని ఎగ్జాక్ట్ ఫాలో అవ్వండి, అది అయిపోయినాక ఇంకో దానికి వెళ్ళండి. సో కాబట్టి నార్త్ వర్జీనియాకి రండి. సో ఇక్కడ అండి దీంట్లో మీకు కనిపించదు ఎందుకంటే వేరే అకౌంట్ ఉంది కాబట్టి, బట్ నేను మీకు నిన్న చూపించినప్పుడు ఫస్ట్ క్లాస్ లో చూపించినప్పుడు అందరికీ అవైలబుల్ ఉంటుంది, అక్కడ అనేబుల్ చేయండి. ఫస్ట్ క్లాస్ లో ఎవరు చూపించింది? నేను పేరు గుర్తురావట్లేదు, ఎవరికండి ఉన్నారా? లేకపోతే ఎక్కడ నార్త్ వర్జీనియా అందరు చేసింది బిల్లింగ్ ప్రిఫరెన్సెస్ అనేబుల్ చేసిన వాళ్ళు నార్త్ వర్జీనియా చేసింది? నార్త్ వర్జీనియా. లుక్స్ లైక్ వాళ్ళది మేజర్ వచ్చి నార్త్ వర్జీనియా, అక్కడ ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, మీరు క్లౌడ్ వాచ్ అంటున్నారు యాక్చువల్ గా, బట్ బిల్లింగ్ అనేది రీజన్ వైజ్ ఉండదు, మీకు అకౌంట్ వైజ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను నార్త్ వర్జీనియాలో ఉన్నాను. సో మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ అలారమ్స్ కి వచ్చి నేను క్రియేట్ అన్ అలారం ఇవ్వండి. అయితే ఇక్కడ రాకపోవచ్చు ఎందుకంటే నా మెయిన్ అకౌంట్ వేరే ఉంది యాక్చువల్గా. ఐ థింక్ నేను ఆల్రెడీ లాగిన్ చేసి ఉంచాను, ఆగండి. ఇది నా మెయిన్ అకౌంట్ యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి బిల్లింగ్ డాష్ బోర్డ్కి వచ్చాను అనుకోండి. నా బిల్లింగ్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఉన్నాయండి. ఓకే, సో నేను ఆల్రెడీ అనేబుల్ చేసి లాంగ్ బ్యాక్ అనేబుల్ చేసిన ఇవన్నీ కూడా. తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి క్లౌడ్ వాచ్ అన్నాము. క్లౌడ్ వాచ్కి వచ్చినప్పుడు సో ఇక్కడికి వచ్చి అలారమ్స్కి వద్దాం మీకు. సో క్రియేట్ అలారం, సెలెక్ట్ మెట్రిక్, కిందకి వచ్చి బిల్డింగ్ వచ్చేసింది బై ద వే. సో బట్ ఐ డోంట్ థింక్ మీకు అనేబుల్ అన్ని చోట్ల రావాలి, బట్ అన్లెస్ మీకు రీజన్ వైజ్ ఉంది కాబట్టి లెట్స్ గో టు ముంబై. ఎవరు కూడా రీజన్ వైజ్ కాన్ఫిగర్ చేయరండి, ఎందుకంటే బిల్లింగ్ అనేది రీజన్ వైజ్ బిల్లింగ్ రాదు కాబట్టి బై అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు బై మీరు చూసారు అనుకోండి, ఇక్కడ లేదు చూడండి. ఓకే, సో కాబట్టి మీకు నార్త్ వర్జీనియాలో కాన్ఫిగర్ చేసుకోండి, ఎందుకంటే బిల్ అనేది పర్ రీజన్ బిల్ రాదు కదా, మీ అకౌంట్ మొత్తానికి బిల్ వస్తుంది. సో కాబట్టి నార్త్ వర్జీనియా మీకు మేజర్ అనమాట. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? సార్ ఒకసారి మళ్ళీ ఆ పిక్చర్ ఓపెన్ చేయగలుగుతారా? ఇందులో మనకి ఈ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి కాబట్టి నాట్ గేవ్ ఉంచాము. సో అప్లికేషన్ కనెక్ట్ అవ్వడానికి ALB వాడాము. సో ఈ రెండు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఈ సర్వర్స్ ని పబ్లిక్ సబ్నెట్ లో లాంచ్ చేయొచ్చు కదా? రామాయణం అంతా ఇని లాస్ట్ లో అది అన్నారంట తెలుసా? ఇప్పుడు విన్నారా సామెత? అక్కడ సెక్యూరిటీ లేదు ఇవ్వకూడదనే కదండి వెనక పెడుతుంది, ఇక్కడ తీసుకొచ్చి ప్రైవేట్ సబ్నెట్ ఎందుకు పెట్టాము, అసలు ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేయకూడదని కదా. మళ్ళీ ఇంకా ALB అనేది ఓన్లీ స్పెసిఫిక్ ట్రాఫిక్ అలో చేస్తుందా? ఆబ్వియస్ కదా, 80 వదిలాను కదా నేను. ఓకే ఓకే, అది చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. రేపు వచ్చి మీకు VPC పీరింగ్స్ చెప్తానండి బై ద వే, అక్కడ కూడా మీకు రౌటింగ్ ఉంటుంది. అన్ని క్లాస్ అయిపోయినాక అన్ని డిలీట్ చేయండి, MFA సెట్ చేయండి. MFA సెట్ చేయకపోతే మీరు రిస్క్ లో పడినట్టు బై ద వే, అది 80% MFA చేసుకోవాలి బై ద వే. ఓకేనా? గుడ్, సీ యూ టుమారో సేమ్ టైం గైస్.